ద్వితోపదేశకాండము 28వ అధ్యాయం అండి. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞల అన్నిటినీ అనుసరించి నడుచుకుని ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును. ఆమేన్. సమస్త జనుల కంటే ఆయన నిన్ను ఖచ్చితంగా హెచ్చించును. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే ఆయన నిన్ను హెచ్చించాలి అని అంటే నువ్వేం చేయాలి? దేవుడు ఆజ్ఞ ప్రకారం నడుచుకునే మనసు కలిగి ఉంటే నువ్వు ఖచ్చితంగా ఆశీర్వదించబడతావు, ఖచ్చితంగా ఆశీర్వదకరంగా ఉంటావు. ఆమె దేవుడే నీకు తోడై ఉండును. ఆమె ఓబేదెదోము ఇంట్లో 3 నెలలు యెహోవా మందసం ఉంటే వాళ్ళ ఇల్లంతా కూడా ఆశీర్వదించబడిందండి. అలాగున నీవు కూడా నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, ఆశీర్వదకరముగా ఉండువు. ఆమేన్. యెహోవా ఆజ్ఞ ప్రకారం నువ్వు నడుచుకునే మనసు, ఆయన నీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం, ఆయన నీకు ఏమైతే చెప్పి ఉన్నాడో, ఏ వాగ్దానము నీ పట్ల ఆయన చేసి ఉన్నాడో, ఏ వాగ్దానము నీకు ఇచ్చి ఉన్నాడో, ఆ వాగ్దానాన్ని కోసం నువ్వు ఎదురు చూసే మనసు కలిగి ఉన్నావు అంటే నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెహోవా ఆశీర్వాదం నీ ఇంట్లోనూ, నీ పొలములోను, నీ రాకపోకల యందును, నువ్వు బయటికి వెళ్ళినా లోపలికి వచ్చినా ఎప్పుడు కూడా యెహోవా ఆశీర్వాదం నిన్ను యేసు నామములో ఉద్ధరించునుగాక. యెహోవా ఆశీర్వాదం నీవు పొందుకుందువుగాక. ఆమేన్. యెహోవా నిశ్చయముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడండి. ఆయన ఆజ్ఞ ప్రకారం ఓబేదెదోము ఇంట్లో ఎందుకండి